వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఖాజా బదరుద్దీన్ గారు ఉన్నారు. బదరుద్దీన్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు 117 స్థానాలు గెలుస్తామని చెప్పేసి అంటున్నారు. గతంలో మైనార్టీలకు ఏం చేయలేరు, డిక్లరేషన్ పెట్టినా కూడా ఇప్పటివరకు ఏం రాలేదు, 2.5 సంవత్సరాలు అవుతుందని. సో ఏందని అంటే మైనార్టీల విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు న్యాయం చేశారు అనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని 117 స్థానాలకు ఆశిస్తున్నాడు. అట్లీస్ట్గా ఒక 10 స్థానాలు గెలిచి చూపించమనండి. ఎందుకంటే ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నాడు, ఏం అభివృద్ధి చేసిండని తెలిసిండు. సరే, ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు అందరికి సమానం చూసేది విధం వేరే, కానీ మైనార్టీలకు డిక్లరేషన్ ఇస్తా అని మోసం చేసిండు, మైనార్టీకి మంత్రి పదవి ఇస్తా అని మోసం చేసిండు. ఏదో జూబ్లీస్ ఎలక్షన్ ఉంది కాబట్టి అజరుద్దీన్కి నామ మాత్రం ఇచ్చిండు. ఏ కీలక పదవులు లేవు, ఏ శాఖలో పైసలు లేవు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో డబ్బులు లేవు, వక్ఫ్ బోర్డు మొత్తం ఆగం చేసిండు. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డుని కాపాడిండు, భూములను కాపాడిండు, మైనార్టీలకు ఆదుకున్నాడు. ప్రతి విషయంలో మైనార్టీలకు ముందు నుంచి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిండు, హోమ్ మినిస్టర్ ఇచ్చిండు. ఇతను ఏ ముఖం పెట్టుకొని 117 సీట్లు వస్తాడు, 10 సీట్లు కూడా రావని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నేనైతే నా తరఫు నుంచి ఏ విషయం 117 స్థానాలకు ఆశిస్తున్నాడు. ఇన్ని పొరంబొక మాటలే మాట్లాడుతున్నాడు. 10 సీట్లు ఏం అభివృద్ధి చేసిండు, మొత్తం నాశనం చేసిండు తెలంగాణకు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ పరిస్థితి మళ్ళా ఇతని ప్రభుత్వంలో వచ్చింది. కాబట్టి మైనార్టీల డిక్లరేషన్ ముందు ఇవ్వు, మైనార్టీలకు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తానో, మైనార్టీలకు 3 మినిస్టర్ పదవులు ఇస్తానో, ఏ ముఖం పెట్టుకొని 10 సీట్లు గెలుస్తావు? మేమైతే రాబోయే ఎలక్షన్లో మైనార్టీల అందరం కలిసి తగిన బుద్ధి సీఎం రేవంత్ రెడ్డి చెప్తామని. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మైనార్టీలకు సంబంధించి సంక్షేమ శాఖకు సంబంధించి ఏ డెవలప్ చేయాలో ఆ డెవలప్ చేస్తున్న మైనార్టీ సోదరులంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు, రంజాన్ తోఫా కావచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. అన్ని అబద్ధం. మైనార్టీలు ఏదో చేస్తాడు, ఏదో ముస్లింలకు ఏదో న్యాయం చేస్తాడేమో పాత కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అనుకున్నారు. కానీ ఏదో మోసపోయే మధ్యలో మాయమాటలు చెప్పేటోడు, ఊర్లలో అది తుర్రు వెంకటరమణ తిరుగుతుండే మాయమాటలు చెప్పేటోడు కదా. అదే విధంగా మైనార్టీలోకి ఏదో టోపీ పెట్టుకొని నేను ఇది చేస్తా అది చేస్తా, నేను 4,000 కోట్లు ఇస్తా, నేను డిక్లరేషన్ ఇస్తా, నేను అందరినీ 3 శాఖలు ఇస్తా అని చెప్పిండు. అదే మైనార్టీలో మభ్య పెట్టిండు. ఇప్పుడు మైనార్టీలే చెంపలేసుకుంటారు, మేము తప్పు చేసినాము, మేము ప్రతి మసీదులో చెప్తున్నాను మేము తప్పు చేసినాము, మైనార్టీలకు ద్రోహం చేసిండు. మైనార్టీ రెసిడెన్స్ స్కూల్ మన కేసీఆర్ గారు తెచ్చిన రెసిడెన్స్ స్కూళ్ళకు ఈ రోజు పిల్లల పరిస్థితి ఏంది, అమ్మాయిలు చనిపోవడం ఏంది, అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంది, ఇది ఎక్కడ పోతుంది లోకం? అందుకే మైనార్టీలు అందరూ ఏకతాటిగా ఇప్పుడు కేసీఆర్ రావాలని దువా చేస్తారు. నేనైతే రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ ఉద్దీన్ అని చెప్పేసి కూడా అన్నారు కదా. రేవంత్ ఉద్దీన్ కాదు, అది రేవంత్ బుద్ధి లేని రేవంత్ ఉద్దీన్ ఎందుకు ఆయన చెప్పుంటాడు, ఆయన ఏ విధంగా చెప్పుకుంటాడు. ఎందుకంటే ఆయనకు అలాంటి బ్రోకరిజం వస్తుంది కాబట్టి అలా చెప్పుకుంటాడు. ఎవడు అతనికి అయితే ఈ రోజు మైనార్టీలకైతే ఎప్పుడు పోతాడు రేవంత్ రెడ్డి అనే కోరికనే ఉంది. కాబట్టి 100%గా చెప్తున్నాను. నేను ఒక సామాన్యంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను మైనార్టీ కమిటీకి, మసీద్ కమిటీలకు కానీ, ఈద్గా కమిటీలకు కానీ చైర్మన్గా నేను పనిచేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ పరిస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి వల్ల. కాబట్టి కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ మాకు దిక్కు. ఒక దేవుడు పంపిన దూతలుగా కేసీఆర్ గారు వస్తేనే మన తెలంగాణ అభివృద్ధి అయ్యి. రంజాన్లో చూడండి, రంజాన్లో తోఫలు ఇస్తా అంటాడు, రంజాన్లో ఇఫ్తార్ ఇస్తున్నాడు. ఏదో జూబ్లీస్ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్ ఇస్తుందని 4 మసీదులకు ఇస్తున్నాడు. అది ఒక పద్ధతి కాదు కదా. మన కేసీఆర్ దయగల హృదయం కాబట్టి అన్ని మసీదులకు ఇచ్చిండు, ప్రతి ఒక్క బీదోళ్ళకు ఇచ్చిండు, కుట్టు మిషన్లు ఇచ్చిండు, లక్ష రూపాయలు ఇనాం ఇచ్చిండు, ఆటోలు ఇచ్చిండు, కార్లు ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చిండు అంటే షాదీ ముబారక్. ఈ రోజులలో షాదీ ముబారక్. మొన్న ఒక అమ్మాయి ఏడుస్తున్నది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా అమ్మకు ఫస్ట్ బిడ్డ మా నాయన లేడు, ఆటో నేర్పించుకుంటూ కరోనాలో చచ్చిపోయిండు. అదే షాదీ ముబారక్ పెడితే కేసీఆర్ గారు చేసిన ₹1,00,000 మాకు ఈరోజు అందడం వల్ల సొంత కొడుకు కానీ అన్నగడ్డి ఏలేని పరిస్థితుల్లో మాకు వచ్చిందని ఏడ్చుకుంటూ చెప్పుకుంటుంటే ఎంత మాకిట బాధ అవుతుంది. ఈ రోజు కేసీఆర్ గారు మేమే తప్పు చేసి ఓడగొట్టుకున్నామని ప్రజలే చెప్తున్నారు. మళ్ళీ రావాలని మేము దువా చేస్తున్నాం. జిహెచ్ఎంసీలో 100% క్లీన్ స్వీప్ బీఆర్ఎస్ వస్తుంది. ఇది అయితే గ్యారెంటీ. పక్కన పెడితే జిహెచ్ఎంసీ ఎందుకంటే అభివృద్ధి చెప్పా అని హిట్లర్గా సామెత చెప్పుకుంటు. హిట్లరా ప్రజలను, పేదల్లోని కానీ ఉన్న వాళ్ళని కానీ అందరినీ కూలగొట్టుకుంటా, ఏదో నేను ముస్లింని డెవలప్ చేశానని ఏదో లంచాలు తినుకుంటా, అవన్నీ అతను అల్లునికి ఇచ్చుకుంటా, అతని కుటుంబానికి ఇచ్చుకుంటా, వాళ్ళందరూ ఒక రౌడీజం చెప్తారు. ఇప్పుడైనా ఎవరైనా మీడియాలో మాట్లాడుతున్నారు అనుకో రౌడీజం చేస్తారు. ఎవరు రౌడీజం భయపడేటం లేదు. ఇది గిట్ట నిజాం నుంచి వచ్చినాం మేము. ఇక్కడ తెలంగాణ బిడ్డలం, పౌరుషం ఉన్నోళ్ళం. ఇదొక్కటి నేర్చుకోవాలని ఇప్పుడైతే తగిన బుద్ధి జిహెచ్ఎంసీలో వస్తుంది. మెయిన్ ఎలక్షన్లు అయితే ఇక చెప్పే ప్రభుత్వంకు మారాలనే కోరుకుంటున్నారు ప్రజలు.